అందరికీ జై భీమ్. దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా కూడా ప్రజల నుంచి వ్యతిరేకత రావడం, ప్రజా సమస్యలు గాలి కుదిలిన సందర్భాల్లో పూర్తిగా ప్రభుత్వాలపైన వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. అందులో భాగంగా మనకు ఒక పక్క విద్యార్థులు ప్రతిరోజు మా యొక్క సమస్యలు వినవించుకుంటారని పట్టించుకోలేదని చెప్పేసి ప్రభుత్వాలపైన విద్యార్థులు కూడా ధర్నా చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఏదైతే నీటికి సంబంధించి దాదాపు ఒక 20 లక్షల మంది విద్యార్థులు నడి రోడ్డు మీద పడే పరిస్థితి వస్తూ ఉంది. సో ఆ అంశాలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎవరైతే కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రసాద్ గారిని వెంటనే రిజైన్ చేయాలని చెప్పేసి ఒక మూమెంట్ తీసుకొస్తే అందులో భాగంగా చిన్న విషయం, ఆ యొక్క చిన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించుకోకుండా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఉద్యమాన్ని తీసుకొచ్చే పరిస్థితి బీజేపీ ప్రభుత్వమే చేసిందని చెప్పి గట్టిగా కూడా నమ్మాల్సిన అవసరము సందర్భం వచ్చింది. మరి ముఖ్యంగా ఒక పక్క విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తే వాళ్ళని పోలీసులతో కట్టడి చేయాలని చూడడం, లాఠీ చార్జ్ చేయడం, ఈ విధంగా రకరకాల కూడా ప్రయత్నాలు చేయడం వల్ల ఆ ఉద్యమం మరింత ఎగిసిపడే పరిస్థితి ముందుకు వచ్చింది. అందులో భాగంగానే మరి నిన్నటి రోజున ఏదైతే ప్రధాన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి ఎన్నో ఏళ్ళ పరిపాలన అందించినటువంటి పార్టీ, ఆ ప్రభుత్వానికి సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున డైరెక్ట్గా ఎప్పుడు దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, ఎందుకంటే దేశ ప్రధాని అంటే ఆ ప్రధానికి ఇంటికి దరిదాపుల్లో కూడా వెళ్ళలేని సందర్భం, ఎందుకంటే సెన్సిటివ్ ప్లేసెస్ కాబట్టి అటువంటి ప్లేసెస్లో రాహుల్ గాంధీ గారు ఒక మెరుపు ధర్నా పిలుపు ఇవ్వడం, దాదాపు అక్కడే ధర్నా కూర్చోవడం, ఒక పక్క ఎవరైతే రాష్ట్రంలో కేంద్రంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది అధికారులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం, ఇంటెలిజెన్స్ విభాగం ఏం పని చేస్తుందో తెలియదు కానీ ధర్నా అయితే జరిగిన సందర్భం. అక్కడ కూడా శాంతియుతంగా ధర్నా చేస్తున్నట్టు వారిని ఇష్టానుసారం దాదాపు ఎట్లా పడితే అట్లా పడేయడం వల్ల రాహుల్ గాంధీ గారికి స్వయాన రక్తం కూడా కారిన సందర్భం. అంటే ఇంత వైలెన్స్కి ఎందుకు ఈ యొక్క ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయో నిజంగా అర్థం కాలేదు. చిన్న విషయాన్ని ఇంత దాకా తీసుకురావడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రైతులు ఒక పక్క చూసాం, రైతాంగ సమస్యలు వారు పడుతున్న ఇబ్బందులు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో చేశారు. ఒక పంజాబ్లో అయితే దాదాపు కొన్ని ఏళ్ళుగా పంజాబ్ రైతులంతా కూడా అక్కడే ఢిల్లీలో ఉండి కూడా మకాం వేస్తూ కొన్ని నెలలు ధర్నా చేశారు. ఈ వ్యతిరేకత ఇది నార్మల్ ఏం తీసుకోకుండా ఆ యొక్క చిన్న సమస్యను పరిష్కరించే మార్గం ఎతికింటే ఇంతవరకు వచ్చేది కాదని చెప్పేసి బీజేపీ ప్రభుత్వానికి మేము స్వయాన విజ్ఞప్తి చేస్తూ, ఏదేమైనా సరే రాహుల్ గాంధీ గారు 12 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఉద్యమాన్ని తీసుకురావడం, అదేవిధంగా జనాల్లోకి రావడం, అరెస్ట్ కావడం అనేది నిజంగా ఒక మంచి ఆలోచన అని చెప్తాను. ఎందుకంటే ప్రభుత్వాలు ఏమైనా సరే మనం తిరగబడకపోతే, మనం క్వశ్చన్ చేయకపోతే, మనం ధర్నాలు దిక్కపోతే ఆ యొక్క సమస్యని పరిష్కరించే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు మేల్కోవడాన్ని మేమంతా కూడా హర్షిస్తూ, ఏదేమైనా సరే బీజేపీ ప్రభుత్వం ఏదైనా సమస్య పరిష్కారం కోసం ఏదైతే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయిస్తే అయిపోయింది, లేదా ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోయింది. ఆ చిన్న దానికి ఇంత పెద్ద కార్యక్రమాలు తీసుకోవడం, పెద్ద ధర్నా వరకు తీసుకోవడం మంచిది కాదని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటూ, మరొకసారి ఏదేమైనా సరే ప్రజా సమస్యలు గాలి కుదిరేస్తే మాత్రం ఇలాంటి ఉద్యమాలు పుట్టుకొస్తాయని చెప్పేసి గట్టిగా తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.